హరి ఓం. ఉన్నది ఒక్కటే, అదే బ్రహ్మం. ఇద్దరు స్నేహితులు సముద్రంలో షికారుకి వచ్చి తిరిగాడుతున్నారు. ఊసిపోక ఒకడు రెండో వాడితో ఇలా అన్నాడు. మొదటివాడు ఏమన్నా అంటే ఉన్నది ఒకటే అన్నాడు. రెండోవాడు అంటాడు అదేంటి, అన్ని రకాల వైవిధ్యాలు కనిపిస్తున్నాయి కదా మనకి ప్రపంచంలోనూ అన్నాడు. అవును, అక్కడే ఉంది తిరకాసు. నువ్వు ఇంకా ఎదగాలి నాయన బుద్ధిలో. సముద్రం ఒకటే, కానీ దాంట్లో ఎన్ని తరంగాలు, ఎన్ని బుద్భుదాలు, ఎన్ని ఫ్యాను, ఎంత ఉన్నాయి. అదెలా, అది విడమని చెప్పు. అది లోపల ఉంది, బయట ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, అంతటా ఉంది, అన్నింటిలోనూ ఉంది. ఎన్నింటిలో ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పటి నుంచో ఉంది, అన్నీ దానిలోనే ఉన్నాయి. మరి అంతలా ఉంటే ఎక్కడ చిక్కదే? అదే దాని చిత్రం. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటిగా ఉంటూ, అన్నింట్లోనూ ఎన్నిట్లాగో ఉంటూ, ఆ ఎన్నింట్లోనూ ఒక్కటిగా పరుచుకుని ఉంది. అది చెవికి చెవి, కన్నుకు కన్ను, ప్రాణానికి ప్రాణం. ఇది కంటికి కనపడదు, చెవులకు వినపడదు, ముక్కుకు తగలదు, ఒంటికి సోకదు, ఇక నాలుగు దాకా ఎలా వస్తుంది? అది లేకపోతే కన్ను చూడలేదు, అది లేకపోతే చెవులు వినలేవు, నాలుగు చూడలేదు, రుచి చూడలేదు. దానికి కళ్ళు లేకపోయినా చూస్తుంది, చెవులు లేకపోయినా వింటుంది. దానికి రంగు, రుచి, వాసన లేవు, ఆకారం లేదు, కదిలేదు కాదు, కత్తితో కోయబడేది కాదు, గుప్పిట్లో ఇవ్వలేదు కాదు, చటుక్కు నీ చేతికి రమ్మంటే వస్తుందా? అది అజం, అది సామ్యం, అనిద్రం, అస్వప్నం, అదృశ్యం, అగోత్రం, అవర్ణం, ఏకాత్మ ప్రత్యయసారం, శాంతం, శివం, అద్వైతం. అదే ఆత్మ, అదే బ్రహ్మం. ఏమిటిదంతా మాయలాగే ఉందే అన్నాడు. అవును, ఆ మాయను తుళ్ళు చేస్తే చివరికి మిగిలేది అదే. అది మన తరమా? మన చేతిలోనే ఉంది. నువ్వు విచారణ చేస్తే మాయ ఎగిరిపోతుంది. ఒక పక్క ఉందంటావు, మళ్ళీ లేదంటావు, చేతి చిక్కదంటావు. మరి అది ఎలా కుదురుతుంది? నీ పాటి తెలివి ఉపనిషత్ ఋషులకు లేదనుకోకు. నాకు వాళ్ళకి కంటికి కనిపించేదాన్ని స్వప్నంలోని పదార్థాలా చూడమన్నారు, అంతేగాని వ్యావహారికంగా అంతా ఉంది, పారమార్థికంగా ఏదీ లేదు. మీతే అనేనైతి మాయా అని అపరిచ్ఛిన్నమైన అఖండమైన వస్తువును పరిచ్ఛిన్నమైనట్లు కొలిచేదే మాయ. అది భావం కాదు, భావరూపం. అది స్వతంత్రంగా లేదు, ఆ వస్తువుని అంటిపెట్టుకునే ఉంటుంది. అది ఎక్కడిది, అది ఎలా వచ్చింది అన్నాడు. మాయాచ విద్యాచ స్వయమేవ భవతి అన్నారు ఉపనిషత్ ఋషులు. అది ఎక్కడి నుంచో రాలేదు, స్వయంగానే ఉంది, నీతోటే ఉంది. అదేదో మరి ఎవరికి అంతపట్టిన బ్రహ్మమా? ఎస్, నువ్వన్నది కరెక్ట్. అదే బ్రహ్మ పదార్థం, అదే నువ్వు. నేనన్నది నాకు అప్పచెప్పడం కాదయ్యా, అది అసలు ఏమిటి? అదేనయ్యా ఆత్మ అనగా నేను అనుకో. నీ తలతిక్క కాకపోతే నేను అది ఎలా అవుతాను? నిజమే, ఆ తలతిక్క కుదర్చడానికే ఉపోద్ఘాతం అంతాను. అవ్వ పేరే ముసలమ్మ. ఇది మరీ బాగుంది, ఇది ఇంకా బాగుంటుంది, చెప్తే విను. దీన్ని తెలుసుకుంటే నువ్వు అనుకుంటున్న నువ్వు కాదని తెలుస్తుంది. అదేంటి, నేను కాకపోవడం నువ్వా? నీ అమ్మకడుపు సలవా, సరిగ్గా చెప్పావు. నేను కాదు, నువ్వు కాదు, నేనులో నువ్వున్నావు, నువ్వులో నేనున్నాను, నేనే నువ్వే నేను. అర్థమైందా? ఏమిటో ఇదంతా గందరగోళంగా ఉంది. నీ వెర్రి నీదే, నేనే నువ్వే అన్నాడు. పోనీ అలాగే అనుకో. నేను నువ్వు, నీ నడుమ ఏముంది? చూపు ఉంది. అయితే ఏంటి? నువ్వు నేను, ఈ చూపు వేరుగా లేవు, ఉన్నది ఒక్కటే. అదిగో మళ్ళీ మొదటికి వచ్చావు. అసలు చివరు ఉంటే కదా మొదటికి రావడానికి. ఏమిటి కవిత్వం చెప్తున్నావే? అవును, మంచిగా అన్నావు. కవిం పురాణం అని భగవద్గీతలో చెప్పగా వినలేదా? బ్రహ్మ కూడా కవే. అది మామూలు కవిత్వం కాదు సుమా. గాఢ సమాధిలో లోతైన సత్యాలు, క్లాంతి ద్రష్టలైనటువంటి ఋషుల అనుభవాలు, చిదగ్ని కొండ నుంచి ఎగసిపడిన వేద మంత్రాలు, నీ పట్టాలు, నీ డాక్టరేట్లు, నీ పాండిత్యాలు వీటి ముందు ఎందుకు పనికిరావు. కాబట్టి విద్యా వినయ సంపన్న అన్నట్లు వినయంగా అడుగు, చెప్తాను. అసలు ఈ గోలంతా ఎందుకు, అసలు విషయం చెప్పు అన్నాడు. ఆ మాట కోసమే చూస్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకుని విను. నాకు టైం లేదు, ఒక్క ముక్కలో చెప్పు. సరే, నీకు టైం లేదు కదా, సరే ఒక్క ముక్కలో చెప్తున్నా. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః అని శంకర్ల వారు చెప్పారు. అనగా నువ్వు కనిపించే జగత్తు గాని, నువ్వు అనుకుంటున్న నువ్వు గాని, నువ్వు సపోజ్ ఎక్స్ ఉన్నాడు అనుకుంటున్న ఈశ్వరుడు గాని,
ఇవన్నీ కూడా కనిపించినా కూడా అసత్యమే, మిథ్యలే. గంధర్వ నగరం లాంటిది, స్వప్నం లాంటి వాళ్ళు, ఉన్నది ఒక్కటే, అదే బ్రహ్మము, అదే నీవు, అదే నేను. మధ్యలో ఈ సంస్కృతం గోలేంటి, నాకు రాదు కదా అన్నాడు. ఎందుకు రాదు? నిన్నగాక మొన్న వచ్చినటువంటి కంప్యూటర్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నావే. ఎప్పుడో అనాది నుంచి ఉన్నటువంటి దేశ భాషగా, మొత్తం వరల్డ్ భాషగా ఉన్నటువంటి సంస్కృతాన్ని నేర్చుకుందుకు నీకు తీరిక ఓపిక లేదా? నో. ప్రతి సైన్స్కి ఒక టెర్మినాలజీ ఉంటుంది. ఆ టెర్మినాలజీ కామర్స్ అయితే డెబిట్ క్రెడిట్ అంటూ ఉంటాయి. అదే లెక్కల్లో అయితే A² B² సో ఉంటుంది. అంటే మెడిసిన్లో ఇంకో ప్రత్యేక పదాలు ఉంటాయి. అలాగనే ఈ బ్రహ్మ విద్య అనే సంస్కృతం భాషలో ఒక టెర్మినాలజీ ఉంది. అది నువ్వు నేర్చుకుని తీరాల్సిందే. సరే, ఇంతగా బ్రహ్మం ఏమిటి, జగత్ ఏమిటి, ఆ జీవుడేమిటి? సరే, అదే నువ్వు విచారణ చేయాల్సింది. ఒక్కటి తెలిస్తే చాలు, అన్నీ తెలియబడతాయి. అప్పుడు ఉన్నది ఒక్కటే అని తెలుస్తుంది, అదే బ్రహ్మం తెలుస్తుంది. ఆ జీవ జగదీశ్వరులు మిథ్య అని తెలుసుకోవాలంటే నువ్వు శ్రీ శంకర్ల వారి గ్రంథాలు కానీ, భాష్యం కానీ, గీత కానీ, ఉపనిషత్తులు కానీ బాగా శ్రవణం చేయి గురువు దగ్గర. అది మననం చేసి అప్పుడు తరించు. ఉన్నది ఒకటే స్మా. ఓం తత్సత్.